హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ఎంఈ కన్సల్టెన్సీ ఎంఎస్ఎంఈ బిజినెస్ డెవలప్మెంట్ కోర్స్. ఇందులో ఈ కోర్సులో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎలా బిజినెసెస్ మూవ్ అవుతున్నాయి, మరియు ఇండియాలో ఎంఎస్ఎంఈకి ఫ్యూచర్ ఎలా ఉంది, మరి కొత్త ప్రొడక్షన్ చేసినట్టయితే ఎలా చేయాలి, మరియు ట్రేడ్ అగ్రిమెంట్స్ ఏముంటాయి, మరియు ఎక్స్పోర్ట్ ఎలా చేయాలి, దాని గురించి వివరంగా చెప్తున్నాను. మీరు నా వేరే వీడియోస్ చూడలేదనుకోండి, ఎంఎస్ఎంఈకి సంబంధించిన వీడియోస్ కావచ్చు, లేదంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి సంబంధించిన వీడియోస్ మీరు చూడాలంటే ఈ నా ఛానల్లో వేరే వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూడండి. ఈ వీడియోలో నేను పర్టికులర్లీ ఎంఎస్ఎంఈ వాళ్ళకి ఆల్రెడీ ఎంఎస్ఎంఈ బిజినెసెస్ అంటే స్మాల్ అండ్ మీడియం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి నేను కొద్దిగా పొటెన్షియల్ చూపిస్తున్నాను. అంటే ఫ్యూచర్లో ఎంత గ్రోత్ అనేది ఉంది, మరియు బిజినెస్ కరెక్ట్ ఫామ్లో చేస్తే మీకు ఎంత బిజినెస్ వస్తుంది, దాని గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. దాంతోపాటు ఈ వీడియోలో నేను కొద్దిగా మీకు ఈ కామర్స్ గురించి, అంటే ఆన్లైన్లో మార్కెటింగ్ జరుగుతుంది కదా, అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఇలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వాటి వలన ఎంత బిజినెస్ అనేది జరుగుతుంది, మరియు ఫ్యూచర్లో ఎంత గ్రోత్ పొటెన్షియల్ ఉంది. మీరు కూడా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారనుకోండి ఎంఎస్ఎంఈ బిజినెస్, అంటే ఫ్యూచర్లో ఎన్ని మిలియన్స్ సంపాదించగలుగుతారో మీరు ఈ డేటాని చూసి మీరు అర్థం చేసుకోవచ్చు. అందుకు కంప్లీట్ ఎంఎస్ఎంఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కొద్దిగా కంప్లీట్ సపోర్ట్ ఉన్నట్టయితే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది, మీకు 100% సక్సెస్ అనేది వస్తుంది. ఈ డేటా అనేది నేను కంప్లీట్గా గవర్నమెంట్ సైట్స్ నుంచి చూస్తున్నాను. అయితే గవర్నమెంట్ ఫిగర్స్ ఉంటాయి, మీరు కొద్దిగా ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. జస్ట్ నేనైతే చూపిస్తున్నాను. అయితే ఇది ఎందుకు చూస్తున్నాను అంటే మీకు ఫ్యూచర్ యొక్క విజన్ చూపిస్తున్నాను. అంటే ఎంఎస్ఎంఈ ఒక బిజినెస్ మీరు స్టార్ట్ చేసినట్టయితే ఫ్యూచర్లో ఎంత గ్రోత్ రాబోతుంది, ఇండియన్ ఎకనామీ ఎంత గ్రో అవుతుంది, దాని గురించి చెప్తున్నాను. అయితే ఈ వీడియోలో పర్టికులర్లీ ఆన్లైన్ సౌకర్యాలు ఉన్నాయి కదా, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, అలాగే మీ బిజినెస్ కూడా ఆన్లైన్లో పెట్టినట్టయితే ఫ్యూచర్లో మీరు కూడా మీకు కూడా ఎంత సేల్ వస్తుంది, మీరు కూడా ఎంత ప్రాఫిట్ పొందగలుగుతారు, ఈ డేటాని చూసి మీకు అర్థమవుతుంది. అయితే నేను ఆ డేటాని ఇక్కడ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, మనం అడ్వాంటేజ్ ఇండియాలో చూసినట్టయితే గ్రోయింగ్ డిమాండ్, అట్రాక్టివ్ ఆపర్చునిటీస్ అనేది ఉంది, పాలసీ సపోర్ట్, ఇన్వెస్ట్మెంట్, ఇంక్రీజింగ్ ఇన్వెస్ట్మెంట్స్, ఇది నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ అట్రాక్టివ్ ఆపర్చునిటీస్లో మీకు చెప్పబోతున్నాను. ఏంటంటే ఇక్కడ చూడండి, ఇన్ 2022 ద ఇండియన్ ఈ-కామర్స్ మార్కెట్ ఈస్ ప్రిడిక్టెడ్ టు ఇంక్రీజ్ బై 21.5%, రీచింగ్ $74.8 బిలియన్. అంటే 2022లో 21.1% ఇంక్రీజ్తో ఇక్కడ మనము $74.8 బిలియన్ యొక్క బిజినెస్ చేసినాం అనుకోండి. అంటే ఎన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆన్లైన్లో బిజినెస్ మనం చేస్తున్నాం. మన ఇండియన్ ఎంఎస్ఎంఈస్ కావచ్చు, ఇండియన్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కావచ్చు, ఇలా చిన్నవి పెద్దవి అన్నీ కలిపి ఇక్కడ $74.8 బిలియన్ యొక్క మనం బిజినెస్ ఇలా చేసినాం. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇండియన్ ఈ-కామర్స్ మార్కెట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రీచ్ $350 బిలియన్ బై 2030. ఇప్పుడు మనకి 2023 నడుస్తుంది, ఇంకా మనకి 2030 రావాలంటే దాదాపు ఒక 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలలో $350 బిలియన్. ఇక్కడ ఇంతకుముందు నేను ఎంత చూసినాను, 2022 డేటా చూస్తున్నట్టయితే $74.8 బిలియన్. $74.8 బిలియన్. మరి ఈ రాబోయే 7 సంవత్సరాలలో, 8 సంవత్సరాలలో $350 బిలియన్. అంటే ఎన్ని రెట్లు పెరుగుతుంది చూడండి, డబుల్, ట్రిపుల్, 4 టైమ్స్ ఇలా పెరుగుతుంది. అంటే వితిన్ 5-7 ఇయర్స్లో ఈ $350 బిలియన్ చేరిపోతుంది. ఇంకా చూడండి, ఇక్కడ ఇండియన్ ఈ-కామర్స్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో ఎట్ ఏ కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ CAGR ఆఫ్ 27% టు రీచ్ $163 బిలియన్ బై 2026. అంటే ఇక్కడ మనం చూసినట్టయితే 2022లో 74.8 అంటున్నాము. అలాగే ఇక్కడ 4 ఇయర్స్, 2-3 ఇయర్స్ అనుకోండి, 26 అంటే 163 బిలియన్స్. అదే 30 వరకు చూసినట్టయితే 350 బిలియన్స్. అంటే చాలా హ్యూజ్ డబ్బు ఉంది. మన ఇండియన్ ఇండస్ట్రీస్ ఇలా గ్రో అవుతున్నాయి. ఇంతవరకు ఇలా హ్యూజ్ వేలో గ్రో అయితే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టిన వాళ్ళు, ఆ ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్స్, ఆ కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ పెట్టిన వాళ్ళకి ఫ్యూచర్లో ఎంత ఇన్కమ్ అవుతుంది మీరు అర్థం చేసుకోండి. చాలా ఇన్కమ్ కాబోతుంది. కాబట్టి
కరెక్ట్ వేలో ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్స్ మీరు స్టార్ట్ చేసినట్టయితే 100% మీకు ఈ గ్రోత్ అనేది దొరుకుతుంది. అంటే ఇంకా 5 ఇయర్స్ 6 ఇయర్స్ మీరు ఎలాగో బిజినెస్ చేస్తారు కాబట్టి ఇండియన్ ఎకనామీ ఇలా ఈ-కామర్స్ ఇండస్ట్రీ ఇలా గ్రో అవుతూ ఉంటుంది. $100 బిలియన్, $200 బిలియన్, $300 బిలియన్ ఇలా గ్రో అవుతూ ఉంటుంది. అలా గ్రో అయినప్పుడు ఏమవుతుందంటే 100% మీ కంపెనీ కూడా అందులో ఉంటుంది కాబట్టి మీకు కూడా ఇన్కమ్ అనేది ఎక్కువ వస్తుంది. ఇప్పుడు చాలామంది అడుగుతారు అసలు బిజినెస్ చేస్తే ప్రాఫిట్ వస్తుందా లేదా అని చాలామంది అడుగుతారు. అయితే కాబట్టి నేను ఈ ఫిగర్స్ చూస్తున్నాను. అయితే ఇక్కడ చూసినట్టయితే సోషల్ మీడియా కావచ్చు, ఆన్లైన్లో మార్కెటింగ్ చాలామంది చేస్తూ ఉంటారు. అలాగే ప్లాట్ఫామ్స్, యాప్స్ డెవలప్ చేస్తారు. బిజినెస్ తయారు చేసి యాప్ డెవలప్మెంట్ చేసి దాని ద్వారా బిజినెస్ చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే వాళ్ళందరికీ ఈ బెనిఫిట్ అనేది ఫ్యూచర్లో రాబోతుంది. కాబట్టి ఇంకొకటి ఇక్కడ ఏం చెప్పాలంటే ఆ రిసోర్సెస్ కూడా కావాలి. చాలా ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతున్నాయి కానీ క్లోజ్ కూడా అవుతున్నాయి, షట్ డౌన్ కూడా అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి అంత ప్రాపర్ సపోర్ట్ దొరకడం లేదు. ఆశలు, కోరికలు చాలామందికి ఉంటాయి కానీ అది కంప్లీట్ కావాలంటే ఒక ప్రాసెస్లో వెళ్ళాలి, స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. మరియు దానికి తగ్గట్టుగా సపోర్ట్ సిస్టమ్ ఉండాలి, సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి, మరియు ఆ రిసోర్సెస్ అనేవి ఉండాలి, మార్కెటింగ్ చేసే వాళ్ళు ఉండాలి, కరెక్ట్ టైంలో కరెక్ట్ గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉండాలి. మరి ఏదో కొద్దిగా గైడెన్స్ ఇచ్చేసినారు, మళ్ళీ మర్చిపోయినారు, మళ్ళీ ఫ్యూచర్లో ఎవరు దొరకడం లేదంటే ఇంకా బిజినెస్ అక్కడే స్టక్ అయిపోతుంది. కాబట్టి ఏదైనా ప్రొడక్షన్ చేయాలంటే కంప్లీట్ రీసెర్చ్ చేసేసి రా మెటీరియల్స్ ఎక్కడి నుంచి తెప్పియాలి, ఇంపోర్ట్ చేయాలా, ఎక్స్పోర్ట్ చేయాలా, ఇదంతా తెలుసుకున్న తర్వాత, అంత నాలెడ్జ్ తీసుకున్న తర్వాత, ఆ కన్సల్టెన్సీ ఒక సపోర్ట్ తీసుకున్న తర్వాత స్టార్ట్ చేసినట్టయితే 100% మీరు కూడా ఇలా ఆన్లైన్లో సంపాదించగలుగుతారు. మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆన్లైన్ త్రూ సంపాదించగలుగుతారు. చాలామంది అయితే ఇంట్లో నుంచే బిజినెస్ చేసుకుంటారు ఆన్లైన్లో. అలాగే మీరు కూడా ఇంట్లోనే లేదంటే చిన్న షేడ్ వేసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకొని ఆన్లైన్లో బిజినెస్ కరెక్ట్గా రన్ చేసినట్టయితే, కరెక్ట్ మార్కెటింగ్ చేసినట్టయితే, ఇండియా కావచ్చు, యూఎస్ఏ కావచ్చు, యూకే, కెనడా, యూరోపియన్ కంట్రీస్లో మార్కెటింగ్ చేసినట్టయితే 100% మీ బిజినెస్ అనేది గ్రో అవుతుంది. అయితే ఇలాంటి కంప్లీట్ సపోర్ట్ మీకు కావాలి. స్టార్టింగ్ నుంచి సపోర్ట్ కావాలి. మరి ఫ్యూచర్లో కూడా రా మెటీరియల్స్కి సంబంధించిన ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు చాలా రా మెటీరియల్స్ కావాలి. అంటే ఆ రా మెటీరియల్స్ కోసము సపోర్ట్ కావాలంటే మాకు కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే మా టీమ్ ఆఫ్ మెంబర్స్ మీకు హెల్ప్ చేస్తారు. మరియు ఇంకా ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు, షిప్పింగ్ చేసేటప్పుడు, కస్టమ్ క్లియరెన్స్లో అందులో కూడా మా టీం మొత్తం మీకు హెల్ప్ చేస్తుంది. ఇదంతా డీటెయిల్స్ కావాలి, కంప్లీట్గా ట్రైనింగ్ కావాలి. స్టార్టప్ చేయాలంటే మీరు 100% మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు స్టార్ట్ చేసినారనుకోండి, ఫ్యూచర్ అనేది ఉంటుంది. ఏదో ఇంకా వెతుకుదాము, ఇంకా యూట్యూబ్ వీడియోసే చూసుకుంటూ ఉండాము, ఇక్కడ అక్కడ చూసుకుంటూ టైం వేస్ట్ చేస్తామంటే అలా గ్రోత్ రాదు. స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి స్టెప్ బై స్టెప్ వర్కౌట్ చేసినట్టయితే 100% సక్సెస్ వస్తుంది. స్టార్ట్ చేయాలనుకుంటే మంచి పేరు సెలెక్షన్ కావచ్చు, కంపెనీ యొక్క మరి రిజిస్ట్రేషన్ కావచ్చు, అదంతా ఇన్ఫర్మేషన్. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాటజీ ఎలా బిల్డప్ చేస్తే బాగుంటుంది, ఆ స్ట్రాటజీ కావాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మేము మీకు అందులో కూడా హెల్ప్ చేస్తాం. అయితే నేను ఈ డేటా చూపించినాను ఎందుకు, మీకు కొద్దిగా ఐడియా అనేది ఉండాలి. ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, ఎంత ఇన్కమ్ రాబోతుంది, ఎంత సేల్స్ అనేవి ఆన్లైన్లో, ఆఫ్లైన్లో జరగబోతున్నాయి, దాని గురించి ఆ డేటా ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చినాను. వేరే వీడియోస్లో కూడా నేను వేరే డేటా, ఈ ట్రేడ్కి సంబంధించిన ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి ట్రేడ్ కావచ్చు, లేదంటే బిజినెస్ యొక్క ట్రేడ్కి సంబంధించిన డేటా మీకు చెప్తూ ఉంటాను. కాబట్టి చాలామందికి ఇంగ్లీష్ రాదు, ప్రాబ్లం ఈ వెబ్సైట్స్లో కూడా అర్థం కాదు చాలామంది. కాబట్టి నేను డీటెయిల్గా హెల్ప్ చేస్తున్నాను, అది కూడా తెలుగులో హెల్ప్ చేస్తున్నాను. మన సౌత్ ఇండియా వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటాయి నా వీడియోస్. కాబట్టి నా వీడియోస్ కూడా షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. దాన్ని బట్టి కూడా నేను వీడియోస్ తయారు చేయడం జరుగుతుంది. ఇంకా ఇప్పుడే బిజినెస్ స్టార్ట్ చేయాలంటే వెంటనే నన్ను కాంటాక్ట్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.